సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలా మందికి కూడా జేఈఈ మెయిన్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ జోసా కౌన్సిలింగ్ ఏంటి, సీసాప్ కౌన్సిలింగ్ ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్ని కంప్లీట్ చేయడం కోసము ఈరోజు మీకు అసలు ఈ కౌన్సిలింగ్ ఎన్ని రౌండ్స్లో ఉంటుంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్ స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియోని మనకు మీరు పూర్తిగా చూసినట్లయితే సో టోటల్గా జోసా కౌన్సిలింగ్ గురించి, సీసాప్ కౌన్సిలింగ్ గురించి మీకు అర్థమవుతుంది అనమాట. సో ముందుగా మీ అందరు కూడా జేఈఈ మెయిన్స్ జనవరి ఏప్రిల్లో రాసి ఉండొచ్చు మీరు. సో మీకు మంచి పర్సంటేజ్ వచ్చినట్లయితే సో మీకు జోసా కౌన్సిలింగ్లో, సీసాప్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఏదైతే మనకి ఏప్రిల్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేటువంటి పర్సంటైల్ని బట్టి మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఆ కట్ ఆఫ్ కంటే ఆ క్రాస్ ఎవరైతే చేస్తారో మీరు అందరూ కూడా జోసా కౌన్సిలింగ్లో, సీసాప్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా రాకపోయినా పార్టిసిపేట్ కావచ్చు. బట్ ఎవరైతే మంచి ర్యాంకర్స్ ఉంటారో వారికి మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ముందుగా మనం జోసా కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరికైతే జేఈఈ మెయిన్స్లో 2,50,000 కంటే తక్కువ ఉంటారో ఆల్ కేటగిరీ స్టూడెంట్స్, సో వీళ్ళందరికీ కూడా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ద్వారా మీ అందరికీ ఐఐటీస్లో అడ్మిషన్ ఇస్తుందన్నమాట. బట్ ఐఐటీస్ అడ్మిషన్ కోసం కూడా మీరు పాల్గొనవలసింది జోసా కౌన్సిలింగే. ఈ జోసా కౌన్సిలింగ్లో మనకి ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, అదేవిధంగా జిఎఫ్టీస్ అనమాట. ఇటువంటి అన్ని కాలేజెస్ కూడా మనకి అడ్మిషన్ అనేది ఇస్తాయి అనమాట. సో దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఏదైతే మీరు జేఈఈ మెయిన్స్ అప్లై చేసినప్పుడు మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుందో దాని ద్వారానే మీరు మళ్ళీ లాగిన్ అయ్యి పాస్వర్డ్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ర్యాంక్కి ఆధారంగా వచ్చేటువంటి కాలేజ్ ఫస్ట్ చూసుకోవాలి. మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సో మీ ర్యాంక్ని బట్టి కాకుండా మీరు ఇచ్చేటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ చూసి మాత్రమే మీకు కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ కాలేజ్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ బ్రాంచ్ ఏంటి, సో మీకు వచ్చినటువంటి ర్యాంక్కి మీరు అనుకున్న బ్రాంచా, కాలేజా ఏది వస్తుందో మీరు ఫస్ట్ అయితే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే జోసా అనేది మొత్తం కూడా మనకి 5 రౌండ్లో జరుగుతూ ఉంది. సో లాస్ట్ ఇయర్ నుంచి 5 రౌండ్స్గా దీన్ని కన్వర్ట్ చేశారనమాట. ఒకప్పుడు 6 రౌండ్స్గా ఉండేది. ఎందుకు మనకు ఆ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒకసారి మాత్రమే మనము ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మన ఆప్షన్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఎటువంటి మాడిఫికేషన్స్ మనం చేయలేము అనమాట. దీనికోసం మీకు ఏదైతే జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ ఫాము, దాంతోపాటు మీ ర్యాంక్ కార్డు, అదేవిధంగా మీ కేటగిరీ సర్టిఫికేట్, ఇవన్నీ మీకు అవసరం ఉంటుంది. సో మీరు ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత మీకు సేవ్ అని కొట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఎప్పుడైనా కానీ మీరు ఫ్రీజ్ అని కొట్టుకోవద్దు. మీకు వచ్చినటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా ఫస్ట్ ఐఐటీలు, జేఈఈ మెయిన్స్లోనే క్వాలిఫై అయినట్లయితే జేఈఈ మెయిన్స్లో మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే టాప్ ఎన్ఐటీలు, టాప్ ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలు, వీటిలో మీకు ఏ బ్రాంచ్ కావాలనుకుంటారు అనేది మీరు ఒక ప్రయారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు అన్ని సేవ్ చేసిన తర్వాత మీకు రౌండ్ 1 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రౌండ్ 1 అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేటువంటి ర్యాంక్ ఆధారంగా, అదేవిధంగా మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ ఆధారంగా, ముఖ్యంగా వాళ్ళు చూసుకునేది మీరు ఇచ్చేటువంటి ఆప్షన్స్ అనమాట. మీరు ఫస్ట్ ఆప్షన్ ఏది ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ ఏది ఇచ్చారు అనేది, అలా మీకు 100 ఆప్షన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆధారంగా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏందనేది అక్కడ క్లియర్ కట్గా మీకు మీ యొక్క పోర్టల్లో డిస్ప్లే అవకాశం ఉందన్నమాట. డిస్ప్లే అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఫర్దర్ రౌండ్గా అంటే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ ఉంటుంది కదా, మీకు ఫస్ట్ రౌండ్లోనే వచ్చేటువంటి సీట్ మీకు నచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా ఫ్రీజ్ చేసుకొని సో ఆ కాలేజ్ సీట్ అని మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇక ఫర్దర్ రౌండ్లో కూడా నేను పార్టిసిపేట్ అవుదాం అనుకుంటున్నాను, నాకు ఇంకొక కాలేజీలో బెటర్ కాలేజ్ సీట్ కావాలనుకున్నట్లయితే మీరు ఫ్లోట్ అనేటువంటి ఆప్షన్ని పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి, అదేవిధంగా మీరు సీట్ అలాట్మెంట్ ఫీజు అయితే ఉంటుందో ఇదంతా పే చేసిన తర్వాత ఫ్రీజ్ అని కొట్టినట్లయితే అదే సీట్ ఉంటుంది, ఫ్లోట్ అని కొట్టినట్లయితే మిమ్మల్ని సెకండ్ రౌండ్కి తీసుకెళ్తుంది అనమాట. ఇట్లా మీకు టోటల్గా 5 రౌండ్స్ ఉంటుంది. సో 5 రౌండ్స్లో మీకు సీట్ అనేది ఒకవేళ మీకంటే పైనటువంటి ర్యాంక్స్ వాళ్ళు ఖాళీ చేసినట్లయితే మీకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే అదే సీట్ అనేది మీకు కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. ఇట్లా 5 రౌండ్స్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్లో కూడా మీకు ఇక ఎట్లయితే మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేశారో దాని తర్వాత మళ్ళీ మీకు టోటల్ ఫీజు కూడా మీకు 5th రౌండ్ తర్వాత మీరు పే చేసి మీ అడ్మిషన్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక అక్కడ వచ్చేటువంటి అన్ని సీట్ అలాట్మెంట్ లెటర్ కావచ్చు, మీ అప్లికేషన్ ఫామ్ కావచ్చు, మీరు ఆప్షన్స్ పెట్టినటువంటి, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లేదు మాకు ఈ జోసాలో 5 రౌండ్స్లో కూడా వచ్చినటువంటి సీట్ మీకు సాటిస్ఫై కాలేదు, సీసాప్లో మేము చూద్దాం అనుకున్నట్లయితే ఆ సీసాప్లో మీకు ఇంకా 2 రౌండ్స్ ఉంటాయి అనమాట. ఈ 2 రౌండ్స్ ద్వారా కూడా కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళకి ఏదైతే జోసా కౌన్సిలింగ్లో వచ్చిన ర్యాంక్స్ కన్నా అంటే కాలేజ్ కన్నా కానీ మంచి సీట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మీరు జోసా కౌన్సిలింగ్లో పెట్టుకునే కాలేజీల కంటే బెటర్ కాలేజీలు, బెటర్ బ్రాంచ్ మాత్రమే సీసాప్లో మీరు పెట్టినట్లయితేనే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. మీకు జోసా కౌన్సిలింగ్లో మంచి కాలేజ్ వచ్చింది కానీ మీరు సీసాప్కి వెళ్ళిపోయి
దానికంటే లోయెస్ట్ కాలేజీ లోయెస్ట్ బ్రాంచ్ పెట్టుకున్నట్లయితే మీకు ఇబ్బంది మీకు జోసా కౌన్సిలింగ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జోసా కంటే బెటర్ కాలేజ్ అనమాట. మీరు ఎన్ఐటి వరంగల్ వచ్చింది అనుకోండి, ఎన్ఐటి కంటే ఇంకా బెటర్ కాలేజ్ ఏది ఉంది, బెటర్ బ్రాంచ్ ఏది అవే పెట్టుకోవాలి తప్ప మళ్ళీ ఫస్ట్ నుంచి ఆప్షన్స్ అయితే పెట్టుకోవద్దు. ఇట్లా మీకు టోటల్గా జోసా కౌన్సిలింగ్ అయితే మీకు 5 రౌండ్స్, సీసాబ్లో అయితే 2 రౌండ్స్ ఉంటాయి అనమాట. అండ్ మీకు ఐఐటీస్ అయితే జోసా కౌన్సిలింగ్ తర్వాతనే ఇక మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టీస్కి అయితే మాత్రం సీసాబ్ రౌండ్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.